హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ వాణిస్ వంటిల్లు. ఈరోజు వాణిస్ వంటిల్లో దోశ అనేది క్రిస్పీగా మరియు స్పాంజీగా రావాలంటే ఎలా నానబెట్టుకోవాలని చెప్తాను. సో ముందుగా రేషన్ బియ్యాన్ని 3 కప్పులు తీసుకోవాలి. 3 కప్పులు తీసి 3-4 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే బియ్యం అనేది నానిన తర్వాత 2 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇడ్లీ రైస్ అంటే ఉప్పుడు బియ్యాన్ని 2 కప్స్ తీసుకోండి. ఈ ఉప్పుడు బియ్యంని కూడా యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ ఉప్పుడు బియ్యాన్ని వేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో ఫైనల్లో మనము 2 టైమ్స్ 3 టైమ్స్ వాష్ చేసి సరిపోతుంది. తర్వాత ఉద్దిపప్పు, ఈ ఉద్దిపప్పుని 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. 1 కప్ ఆఫ్ ఉద్దిపప్పుని మూడింటిని కలిపి ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకొని వాటర్ పట్టేయాలి. తర్వాత వాష్ చేసి పక్కన పెట్టేసి పచ్చిశనగపప్పుని ఒక కుప్పెడు లేదా పిడికెడు తీసుకొని వేసుకోవాలి. నేను ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నాను. దాంతోపాటు కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని కలిపి వాష్ చేసి వాటర్ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ లాస్ట్ ఫైనల్ ఐటమ్ సాబుదానా ఒక కప్పు తీసుకొని అంటే కొద్దిగా 1 గంట ముందు నానబెట్టుకొని రుబ్బిచ్చేసుకుంటే అంతే. వెయిట్ ఫర్ పార్ట్ 2.